మనతో ఎల్లప్పుడూ ఉంటాడంట. ఎల్లప్పుడూ మనం బాగా ప్రేమించిన వాళ్ళు మనతో ఉంటారా? ఉండరు. ఎంత మనతోనే ఉన్నా కొంత మరణం ఏం చేస్తుంది, మనల్ని వేడబాటు లేదంటే దూరము చేస్తుంది. కానీ యేసయ్య ఎల్లవేళలా నిరంతరము మన మరణము తర్వాత కూడా మనతోనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఎవరు మీతో ఉన్నా ఉండకపోయినా ఈరోజు 7:30 వరకు నేను మీతో ఉంటాను. సంతోషంగా ఉండండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సంతోషించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. మనుషులందు ఆనందించండి, మీ అక్కలందు ఆనందించండి, చెల్లెలందు ఆనందించండి, తల్లి అందు ఆనందించండి, తండ్రి అందు ఆనందించండి అని లేదు. ఏమనుంది? ప్రభువునందు ఆనందించుడి అన్నది. ప్రభువునందే మనం ఎల్లప్పుడూ ఆనందించగలం. మనుషులందు, తర్వాత మన బంధుమిత్రులందు, స్నేహితులందు కొంతసేపే ఆనందించగలం. కానీ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించగలం. కనుక ఆనందించుడి అని ఉంది వాక్యం. హల్లెలూయా. కష్టమందు, దుఃఖమందు, వ్యాధి అందు, బాధ అందు, నిట్టూర్పులో, కృంగిన వేళలో, సంతోషమున గడియల్లో ప్రభువునందు ఆనందించగలం. గనక ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీరందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఈవేళ. ఇదే సంతోషాన్ని ఆఖరి వరకు కొనసాగిస్తారని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అలాగే పాటల పుస్తకం నుంచి 163 సాంగ్ నెంబర్ 163. 163 ఇదంతా చాలా పాత పాట. అందరం కలిసి ఏకీభవిస్తూ సంతోషంగా అసాధ్యములను సాధ్యం చేసే దేవుని మనం కలిగి ఉన్నామని సంతోషంగా ఈ పాట అందరం కలిసి పాడుదాం. అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. ఊహించలేని ఆశ్చర్యక్రియలు నా దేవుడు నన్ను నడిపించును. అందరం కలిసి ఊహించలేని ఆశ్చర్యక్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుదిరగను. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుదిరగను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచుడు. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచుడు. సాధ్యమే నా యేసు తోడయుండగా. బిగ్గరగా కలిసి పడదామా? సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. సాతాను శక్తులు ఎదురిచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించేదను. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించేదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చుడు. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే,
అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడంట అసాధ్యములకు దేవుడంట, ప్రతిదిని సాధ్యము చేయగలిగే దేవుడంట. ఎలాంటి పరిస్థితులైనా అమ్మో ఇది చేయలేం అయిపోయింది ఇంకా మనం అనుకోవచ్చు, కానీ ఆ పరిస్థితిని ఇటు నుంచి అటు చేయగలరు. ఉన్నవి లేవడానికి, లేనివి ఉండడానికి, ఉన్నవి అని చెప్పడానికి ఆ దేవుడు చేయగలగల గనుక అలాంటి దేవుని కలిగిన మనం ఎలా ఉండాలి? అమ్మో అందరికి పెద్ద క్వశ్చన్ లాగా ఉండాలి, నేను అలాగ ఉండాలి అని ఆలోచిస్తున్నట్టున్నారు కదా. ఆయన నమ్మిన వారంట ఏం చేస్తారట? ఆయన కన్నా చిన్న కార్యాలు చేస్తారని లేదు, ఆయన నమ్మిన వారు ఆయన కన్నా గొప్ప కార్యములు చేస్తారంట. ఎలా చేస్తారు? ఎలా చేస్తారంటే ఆయన బలం ఇచ్చిన దాన్ని బట్టి మనము సమస్తము చేయగలం. సమస్తం అంటే అసాధ్యమైనవి చేయలేను అని కాదు, సమస్తం అంటే సమస్తం అంతే. అన్నీ అంటే అన్నీ అంతే, అది ఉంచి ఇది పెట్టండి అని కాదు. ప్రతీది అన్నీ చేయగలం. ఎలా చేయగలం అంటే నాకు బలం ఇచ్చు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. మొన్నే కదా, ఆదివారమే కదా వాక్యం చెప్పారు పాస్టర్ గారు, జానీ పాస్టర్ గారు. నాకు బలం ఇచ్చు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. ఈ పాట నేను ఇది చిన్న పాట, చాలా చిన్న పాట. ఆ పాట మీకు అందరికీ నేర్పించాలని నేను ఇష్టపడుతున్నాను ఈ దినం. నాకు బలం ఇచ్చు వాడిని బట్టి, చెప్తారా నా వెనక? నాకు బలం ఇచ్చు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. నాకు బలం ఇచ్చు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంతే ఆ పాట అంతా. పాట అంతా ఇంతే, ఇంకేమీ ఉండదు. ఈ పాట మేము యవనస్తులుగా ఉండేటప్పుడు యూత్ రిట్రీట్కి తగరపుల్స్ వెళ్ళాం. తగరపుల్స్లో యూత్ రిట్రీట్ అవుతే అక్కడ వెళ్ళాం. అక్కడ నేర్చుకున్నాను ఈ పాట నేను. అప్పుడు నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. మొన్న పాస్టర్ గారు ఆ వాక్యం చెప్తుంటే నాకు ఆ పాట జ్ఞాపకం వస్తుందన్నమాట. ఈ పాట ఎలాగైనా లక్షవారం ఛాన్స్ దొరికితే నేర్పించేయాలి. ఏ పని చేసుకున్నప్పుడైనా ఈ పని పాడుకుంటూ, మనం చేయలేని పరిస్థితి, మనం ఎదురుపడలేని పరిస్థితి, మనం ఓడిపోతున్నాము, అయిపోయింది, ఇంకా శారీరకంగా బలహీనం అయిపోయింది అనుకున్నప్పుడు మీరు ఈ పాట పాడుకొని మిమ్మల్ని మీరు రివైవ్ చేసుకొని ఉజ్జీవపరచుకోండి, మిమ్మల్ని మీరు పురుకొల్పుకోండి. దేవుని కొరకు, దేవునిలో ఏదైనా చేయగలము అని. అలాగేనా? నాకు బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలన్. నాకు బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నాకు బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలన్. నాకు బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.
నాకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. నాకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నాకు జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. నాకు జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నాకు బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. నాకు బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నాకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. నాకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నాకు జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. నాకు జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలన్. హల్లెలూయా 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 ఆమేన్. అందరం కలిసి హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ఓడిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం, శక్తి లేదు, అబ్బా పిల్లలకి చెప్పలేకపోతున్నానే, నా మాట వినట్లేదే, ఇప్పుడు ఎలాగ వీళ్ళతో అనుకుంటుంటాను చాలా పరిస్థితుల్లో కదా. ఏడిపించేస్తున్నారు, చూపించేస్తున్నారు అని చాలా ఇబ్బంది పడిపోతుంటాం. చిన్నోళ్ళవునండి పెద్దోళ్ళవునండి అందరూ ఒకలాగే ఉన్నారు ఇప్పుడు పిల్లలు కదా. మనం ఉన్నట్టు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా నేను మా మమ్మీ డాడీకి లోపడతాను. మా డాడీ అనగానే వింటాను. మా మమ్మీ గట్టిగా చెప్పగానే ఇప్పటికి నా పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా ఇప్పటికీ వాళ్ళ మాట వింటాను. ఇప్పుడు వాళ్ళు నన్ను దాటేశారు కదా, నా మాట విని ఇప్పుడు అందరూ వాళ్ళ దగ్గర నేను ఎంత ఉన్నాను, ఎందుకే మాట వినడానికి ఇష్టం అవ్వట్లేదు వాళ్ళకి. మా ఆలన్ అంటాడు, ఏంటి మమ్మీ రోజు రోజుకి పొట్టిగా అయిపోతున్నారు అని అంటుంటాడు. నా పక్కన నిలబడేవాడు, ఏంట్రా నువ్వు అంతటి అవడానికి కారణం నేనే అంటుంటాను. అంతటి అవడానికి కారణం నేనే అంటుంటాను. ఆ సంగతాలు మర్చిపోకూడదు కదా, జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అంటే ఎప్పటికైనా నువ్వు నా మాట వినాలి అని కదా. అలాంటప్పుడు మనం ఓడిపోతుంటాం, పిల్లల్ని పెంచలేక విసుగుపోతుంటాం. అయ్యో చిన్నప్పుడు నేను ఇలా నేర్పించాను కదా, ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలా తయారయ్యారు అనుకుంటుంటాం. చిన్నప్పుడు ప్రార్థన చేయడం నేర్పించాను కదా, ఇప్పుడు మోకరించట్లేదు అనుకుంటాం. చిన్నప్పుడు బైబిల్ చదవడం నేర్పించాను కదా, ఇప్పుడు బైబిల్ చదవట్లేదు అని అనుకుంటుంటాం. చిన్నప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడడం నేర్పించాము, ఇప్పుడు మాట వినట్లేదు అని అనుకుంటాం. నాతో నేను మాట్లాడుతుంటే నా వైపు చూడట్లేదే, దేని వైపు చూస్తూ ఉంటారు? బటన్ వెనుక పని చెప్తూనే ఉంటుంటారు, తమ్ ఫింగర్కి పని చెప్తూనే ఉంటుంటారు, దానివైపే వాళ్ళ కళ్ళు ఉంటుంటాయి. కానీ అలాంటి పరిస్థితిలో మనకి జ్ఞానం ఇచ్చిన వాడిని బట్టి మనము సమస్తము చేయగలమని సంగతి మర్చిపోకుండా, ప్రభా ఈ పరిస్థితిలో వీణ్ణి లేదంటే తిని నేను ఎలాగ హ్యాండిల్ చేయాలి అని దేవుడిని జ్ఞానం అడిగితే, ఇస్సాకు మౌనంగా ఉన్నాడంట బలి ఇచ్చేటప్పుడు అబ్రహాం దగ్గర. అలాగ మౌనంగా మన పిల్లల మాట వినడం ఎలా నేర్పించిందో శారా తెలియదు, కానీ శారాకి దేవుడు ఎలా నేర్పించాడు అలాగ ఉండడం, ఇస్సాకి ఎలా నేర్పించిందో తెలియదు. అలాంటి జ్ఞానం దేవుడు నీకు నాకు ప్రసాదించేస్తాడు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేస్తాడు, అలాంటి బలం ఇచ్చేస్తాడు, అలాంటి శక్తిని ఇచ్చేస్తాడు. గనుక భయపడకుండా, అధైర్య చెందకుండా, బలము వీడిపోకుండా, మన ఎముకలు కీలలు లూజ్ అయిపోతున్నాయి అని అనుకోకుండా యేసయ్య దగ్గర జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని సంపాదిద్దాం. వాని బట్టి
మనకి ఇచ్చిన వాడిని బట్టి, అవన్నీ ఇచ్చిన వాడిని బట్టి, యేసయ్యను బట్టి సమస్తము చేయగలమని మనమందరం అనుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిలబడదాము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు చదువుదాము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 10 అందరం కలిసి చదువుదాము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతోనూ యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతోనూ ఆయన కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారం ఆయను ఆజ్ఞాపించగానే కార్యము సిద్ధపరచు. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన. మనకి ఫాస్ట్గా చదివేస్తే ఎవరు గిఫ్ట్ ఇస్తారని నేను చెప్పలేదు. మీరు పరిగెట్టి నన్ను పరిగెట్టించి చదివించేశారు. దేవుడి కొద్ది మాటలు దీవించలా. అట్లాగే నిల్చొనే ఉందాము. డెబోరా సిస్టర్ ముందు వచ్చినట్లయితే స్వరమండలు, సితార్లు అన్నీ లేవు కదా. దేవుడు ఇచ్చిన మన 2 చేతులను ఉపయోగించి దేవుని ఆరాధిద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన అనేది రోజు చేస్తున్న పని కదా. ఎవరు చేయట్లేనట్టున్నారు. రోజు చేస్తున్న పని అంటే ఇప్పుడు మనం రోజు అక్కడ వండుతున్నాం అనుకోండి, బంగాళదుంప వేపుతున్నాం అనుకోండి, రోజును అది కళ్ళు మూసుకొని కూడా వేపియచ్చు కదా. అలవాటు అయిపోతుంది. అంటే అలవాటు అయిపోయిన పని కళ్ళు మూసుకొని కూడా చేసేయచ్చు. ఈ ఆరాధన అలాంటిది కాదు. నీ హృదయంలో అది రోజు చేస్తున్న పని అయినా దేవుని వాక్యము చదువుతుంది కొద్ది కొత్తగా అనిపిస్తుంటుంది. ఈరోజు యెహోవా కాపరి అని కీర్తన చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, కంతస్తా వచ్చు అందరికీ. కానీ అది చదువుతున్న ప్రతిసారి, లేదంటే ధ్యానం చేస్తున్న ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంటుంది. క్రొత్త విధంగా దేవుణ్ణి ఆరాధించుతుంటాం. దేవుడు నిన్న నేడు నిరంతరం మారని వాడు కరెక్టే. కానీ ఆయన్ని ఆరాధించేటప్పుడంట ఆయనలో ఉన్న లక్షణాలు, గుణగుణాలు, లేదంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్, ఆయన్ని వర్ణించడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేమను వర్ణించడం ఇంకెవరిని తరము కాదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్ను నన్ను ఏకరీతిగా అంటూ ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రేమ. ఒక ఆయన వెళ్ళి, ఒక వ్యక్తి వెళ్ళి, యేసయ్యా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే, ఇంత 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 అంటే ఆయన కాదు, 2 చేతులు చాపి ఇంత ప్రేమిస్తున్నాను అన్నారంట. 2 చేతులు చాపి అంటే ఆయన చేతిలో గాయములు కూడా మన కొరకు ఉన్నాయి. అంత ప్రేమిస్తున్నట్టంట యేసయ్య మనల్ని. అలాంటి ప్రేమని వర్ణించేటప్పుడు ప్రతిరోజు కొత్తగానే ఉంటుంటుంది. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంటుంది. వండేసింది రోజు అలవాటు చెప్పినా చేసినట్లు కాదు ఆరాధన. నీ హృదయములో యేసయ్య కోసము నిండుతూ అది పొంగి పొరలాలంట. ఎవరుంటే అది పొంగి పొరులుతుందంటే హృదయంలో యేసయ్య ఉంటేనే అది పొంగి పొరులుతూ ఉంటుంది. కనుక యేసయ్యను ఆరాధించేటప్పుడు అది ప్రతిదినము తేనె కంటే జుంటే తేనె దారల కంట మధురంగా ఉంటుంది. ఏమో తేనె అయితే తిన్నాను కానీ జుంటె తేనె దారలంటే మరి ఏమో ఎలాగుంటుందో, చూడ్డానికైనా ఎలాగుంటుంది, ఎప్పుడైనా చూడాలేమో అనిపిస్తుంది. మధురంగా ఉంటుందంట. నాకు అనిపిస్తుంది చాలామంది తేనె ఇష్టపడరు. తేనె అంటే నాకు తేనె ఇష్టపడలేనప్పుడు వీళ్ళు క్రీస్తు ప్రేమ ఎలా తెలుస్తుంది అనిపిస్తూ ఉంటుంటుంది. అంటే ఆ స్వీట్నెస్, ఆ మధురం ఎలా తెలుస్తుంటుంది ఏమో కదా. ఆయన ప్రేమ నిండిపోతూ ఉంటే మనం కీడుకి కీడు చేయమంట. కీడుకి ఏం చేస్తాం?
మేలు చేస్తుంటామంట. ప్రేమించిన వారినే ప్రేమించమంట, ప్రేమించిన వారిని కూడా ప్రేమిస్తూ ఉంటామంట. ఆ క్రీస్తు ప్రేమ నిండిపోయి ఉంటే ఎలాగుంటుందంటే అది నిండిపోయిన వారికే తెలుస్తుంది, అది రుచి చూచిన వారికే తెలుస్తుంది. యేసయ్య ప్రేమ ఉంటే మనల్ని గాయపరిచిన వాళ్ళని కూడా ప్రేమిస్తుంటాం. యేసయ్య ప్రేమ ఉంటేనే మన శత్రువులను కూడా ప్రేమించగలుగుతాం. అలాంటి అద్భుతమైన ప్రేమను, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉండడం మన గొప్ప భాగ్యంగా ఎంచి ఈ సమయంలో యేసయ్యని మన హృదయపూర్వకముగా యేసయ్యా నీకు వందనాలని చెప్తామా, యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్తామా, యేసయ్యా నీకు వేలాది వందనాలు, ఎంత చెప్పుకున్నావో నీ ఇష్టం, కోట్లాది వందనాలు అని చెప్తావా, వేలాది వందనాలు అని చెప్తావా, యేసయ్యా నా హృదయం అంతటితో నేను ఆరాధిస్తున్నానని చెప్తావా, యేసయ్యా నా మనసు అంతటితో నేను ఆరాధిస్తున్నానని చెప్తావా, లేదంటే యేసయ్యా నా ప్రాణాత్మ దేహములతో నేను ఆరాధిస్తున్నానని చెప్తావా, నా బలం అంతటితో, నా ఆత్మ అంతటితో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో నేను ఆరాధిస్తున్నాను యేసయ్యా అని చెప్తావా? ఎలా చెప్పాలనుకుంటున్నావు నువ్వు యేసయ్యకి? యేసయ్యా నీ హృదయంలో ఉన్న భావన, నీ హృదయంలో యేసయ్య కోసం నిండిన ప్రేమను, నీ హృదయంలో యేసయ్య కోసం ఆ ఉండిన ఉద్దేశాల్ని నీ నోటి ద్వారా ఆరాధించడమే ఆరాధన. ప్రియ సహోదరి, ఆరాధన అంటే ఏదో జ్ఞానము ఉపయోగించడం కాదు, ఏవో పెద్ద పెద్ద మాటలు కాదు, కానీ హల్లెలూయా నీ కృతజ్ఞత భావాన్ని తెలపడం కూడా ఆయన్ని ఆరాధించడమే. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise you Lord, praise you Lord, praise you Lord. Hallelujah, 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 hallelujah. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనే, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం. హృదయపూర్వకం చెప్తామా, బలమంతటితో చెప్తామా? హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా, అందరం చెప్తామా? హల్లెలూయా. గలమెత్తి నీ కీర్తి నే చాటెదన్, నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఓహో అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడి నే వెళ్ళినా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరం కలిసి బిగ్గరగా చెప్తామా ప్రియ సహోదరి? ఆయనకు వందనాలు చెప్తామా? నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా బిగ్గరగా
ఘనమెత్తి నీ కీర్తినే చాటెదన్ నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిసితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, ప్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే అందరం కలిసి బిగ్గరగా ధనం నీకే వందనం, 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 నీకే వందనం. అవునేసయ్యా నీకే, నీకే వందనం, 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 నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి, జలములు నిన్ను తాకకుండా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన జలములకు ఎల్లలు వేసి ఉన్నాడు. కానీ జలముల లోబడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నిన్ను తాకకుండా, అవి నిన్ను ముట్టకుండా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి, సింహాసనము సియోను, ఆయన సియోను శిఖరము ఆయన సింహాసనం అట. ఆయన్ని అందరూ ఎదుర్కోవడానికి, ఆయన్ని చూడటానికి మనం అందరము సిద్ధముగా ఉందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మౌనంగా ఉండకుండా ఆయన ఆరాధిద్దామా? ఆయన కొనియాడదామా? ఆయన కీర్తిద్దామా? హల్లెలూయా, ఆయన అద్భుతమైన నామమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరములు తరబడి సంవత్సరములు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓ ప్రియ సహోదరి, ఎన్ని రోజులు ఇలాగా మనము రావడం, ఆరాధన చేసుకోవడం, వాక్యము వినడం, వెళ్ళిపోవడం? ఇదేనా జీవితము? ఏసే కొరకు ఏసే కొరకు ఎప్పుడు మనం కార్యములు తలపెడతాం? ఏసే కొరకు ఎప్పుడు బలమైన వారంగా జీవిస్తాం? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, దినములు భయంకరంగా మారిపోతున్న ఈ దినాల్లో మనం ఉండగా మనల్ని మనము ప్రేరేపించుకుందామా? మనల్ని మనం పురుకొల్పుకుందామా? మనల్ని మనం సైన్యంగా తయారవడానికి సిద్ధపడదామా? ఓ యేసయ్య పక్షాన, యేసయ్య రాజ్య వ్యాప్తి కొరకు పోరాడడానికి సిద్ధపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, ఇంట్లో ఉన్నవారికి బాగలేదు అని అనుకుంటుండడమే అయిపోతుంది కదా. ఎప్పుడు యేసయ్య కొరకు బ్రతుకుతాం?
ఎప్పుడు క్యారేజీలు కట్టుకొని పిల్లల్ని పంపించి ఇదే పనులా? ఎప్పుడు యేసయ్య కోసం బ్రతుకుతాం? హల్లెలూయా. ఈ మధ్య కాలంలోనే ఒక మాట విన్నాను, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్ అని. నువ్వు దాన్ని వాడకపోతే అది అలాగలాగలాగా అది వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉండదు ఇంకా ఆ బలము కానీ శక్తి కానీ ఏదైనా అవనియండి. మరెప్పుడు వెన్ హల్లెలూయా 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 హల్లెలూయా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము. నా హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, కేక నాకు, కేక నాకు అక్క, కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. నా హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు అక్క, కేక నాకు. కాలు చేతులు ఉన్నంత వరకు చెయ్యలేదు నీ కార్యము. కాలు చేతులు ఉన్నంత వరకు చెయ్యలేదు నీ కార్యము. కృంగిపోతిని నా ప్రభువా, కృంగిపోతిని నా ప్రభువా. లేవనెత్తుము ఈ దినమునా, లేవనెత్తుము ఈ దినమునా. నా హృదయారణ్యములోనే కృంగిన సమయమునా. నా హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు అక్క, కేక నాకు, కేక నాకు అక్క, కేక నాకు. ప్రియ సహోదరి, నేను ఈ పాట ఆరాధన కోసం సిద్ధపడలేదు. మధ్యాహ్న దినమున ప్రభువా ఆరాధనలో ఏమి పాడాలి, ఎలా నడిపించాలి అని అడుగుతుంటే దేవుడు నాకు ఈ పాట జ్ఞాపకం చేశారు. దేవుడు ఈ పాట నాకు చూపించినారు.
మనల్ని మనం సిద్ధపరచుకుందామా? కాలు చేతులు ఉన్నంత వరకు ఆయన పరచమని వేడుకొంచు. నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చుటాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన ఇంతవరకు ప్రభువా నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు ప్రభువా చూపిన కృప అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా స్తుతుల మధ్య సింహాసనాసీనుడిపై మా మధ్య ఉన్నావు దేవా, నీకే వందనములు, స్తోత్రం ప్రభా. కొద్ది సమయం నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా నాయన మాట్లాడే దేవుడు మీరు మాట్లాడి నన్ను మరుగుపరిచి ప్రభా ఇది నీ కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మనకి వినడానికి శక్తి ఉన్న కొలది అంట దేవుడు మాట్లాడతాడంట. మనకి వినుటకు శక్తి ఉన్న కొలది దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉండే దేవుడు. మనం సిద్ధంగా ఉన్నామా? మనం కూడా సిద్ధంగా ఉన్నాం కదమ్మా. ఈ లక్షవారం గుడికి వచ్చిన స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మనం నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి చదువుదాము. మోషే 15వ అధ్యాయము 22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను పాయలుగా సాగజేయగా వారి షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లను చేదైనవి కనుక వారు ఆ నీళ్లను త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకి మొరపెట్టెను. అట్లాగే 16వ అధ్యాయం కింద చూద్దాం చూడండి. ఆ అరణ్యంలో ఇజ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇజ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితమని వారితో అనగా. మరలా 7వ అధ్యాయం 7వ మాట చూడండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమ చూచెదరు. మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అనిరి. కింద ఇంకొక మాట ఉంటుంది. మీరు ఆయన మీద సనుగుచు మీ సనుగులను యెహోవాయే వినుచుండుగాను మేము యెహోవా మీదనే కానీ మా మీద కాదనను. అట్లాగే చూద్దాము నిర్గమాకాండం సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 1 నుంచి ఎవరైనా చదవండి. చాలక్క థ్యాంక్ యూ. ఇక్కడ మనం అన్ని ఇంకా చాలా చూపించవచ్చు. ఇక్కడ మనం ఎవరి కొరకు మాట్లాడుకుంటామంటే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రజలు కదమ్మా. దేవుడు స్వకీయ జనమైన ఇజ్రాయిల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే వారు బలమైన జనులని కానీ వారు పరిశుద్ధులని కానీ అట్లాగే ఏది రీజన్ కాదు. కానీ దేవుడు ఏంటంటే వారిని ప్రేమించండి వితౌట్ ఎనీ రీజన్. దేవునికి ఏమీ లేదు కానీ బలంగా వారి అంటే సంఖ్యలో ఎక్కువ మంది కానీ బలమైన కానీ యుద్ధం చేసేవారు కానీ అటువంటి ఏ వాగ్దాన దేశమును ఇస్తానని
చెప్పిన దేవుడు అనమాట. వీరు ఏంటంటే ఆ ముందునే మనం చదువుకుని చూడండి, నిర్గమకాండం కొంచెం ముందుగా చదువుకుంటే నీళ్ల కొరకు వారు ఏంటంటే నీళ్ళు లేనందు దప్పిక కలిగి వారు ఏంటంటే మోషే మీద సనుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు, ఆహారం లేనందుకు సనుక్కున్నారు, నీళ్ళు లేనందుకు సనుక్కున్నారు, అన్నిటి కొనుక్కు ఇదొక గుంపు ఏంటంటే సనిగే గుంపుగా మనము చూస్తున్నాం. మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఏం చేశారంటే వారు సనిగి ఏం చేశారంట, దేవుడు ఏదైతే వాగ్దానం, దేవుడిని అనాది సంకల్పము ఏదైతే ఉందో వారు ఏం చేశారంటే దాన్ని కోల్పోయారు. ఇంత 6 లక్షల మంది పురుషులు, అదే స్త్రీలు, మళ్ళీ పశువులు కాకుండా ఎంతమంది అయితే బయలుదేరారో ఈ సనుగుడు కారణంగా ఏమైందంట, వారు అసలు దేవుడు ఏదైతే చేశాడో, ఏదైతే వారికి వాగ్దానం చేశాడో, ఏదైతే వారికి చెప్పాడో అది ఏమైందమ్మా, దానిలోని వారు ప్రవేశించలేదు. కానీ ఏంటంటే దేవుడు వారి మీద తన కోపము ఉగ్రతను చూపించి వారు అక్కడే అరణ్యంలోనే చేశాడు. చూడండి ఎంతలోపు వారు సనిగారంటే పైన మనం చూసుకున్నట్లేదు 22:15-22 చూసుకుంటే 20వ మాటలో చూసుకుంటే అప్పుడే దేవుడు ఏంటంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వస్తున్న తర్వాత మిరియాం ఏంటంటే స్త్రీలందరితోని స్తుతిస్తూ పాడుతుంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, ఆ కార్యాన్ని బట్టి ఏంటంటే అప్పుడే సనిగారు. అప్పుడు ముందేం సనిగారు, 14-11 ఉంటుంది, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా, మమ్మ ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుము మని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులో దాసులు మగుటయే మేలని చెప్పిరి కదా. ఇప్పుడు ఏమంటున్నారంట, దేవుడు అన్ని తెగళ్ళు ఫరో మీద చూపించి అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ఊహించిన రీతిలో తన ప్రజలందరినీ ఏంటంటే ఆ దాసత్వం నుంచి విడిపిస్తే ఈ వచ్చిన స్వతంత్రాన్ని ఏమంటున్నారంట, మాకు ఇప్పుడు ఇది కాదు, కానీ ఇప్పుడు ఏంటంట వారికి వెనుకటి జీవితమే వారికి బాగుంది, దాసులుగా ఉండటమే మేలు, ఈ స్వాతంత్రం వద్దంట, వాళ్ళకి ఈ విడుదల వద్దంట, ఏంటంటే వారికి ఏం కావాలంటే దాసులుగా ఉండడమే కావాలంట, అక్కడ ఆహారమే బాగుందంట, అక్కడవన్నీ గుర్తు చేస్తున్నాయని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఐగుప్తులు దాసులు అగుటయే మేలని చెప్పిరి. ఆ దేవుడు తన కార్యాన్ని చేసిన తర్వాత ఆరిన నేలలోని దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఎంతటి దేవుడిని జాగ్రత్త పట్టింపు ఉందంట. చూడండి, ఎప్పుడన్నా ఎవరైనా సర్వెంట్స్ నేను ఎప్పుడు అంటుంటాను, దేవుడు ఎందుకు నేలను నడిపించాడు అని అనియచ్చు కదా, కానీ దేవుడు ఎంత జాగ్రత్తగా రాయించాడంటే ఆరిన నేలను. అందుకని ప్రతి మాట మనం తీసుకున్నట్లయితే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుని ఎట్లా చెప్తున్నాడంటే ఆరిన నేలన తన ప్రజలను, అంటే ఆఖరికి 6 లక్షల మందిలోని 500-900 ఆ ఆఖరి మనిషి వచ్చినంత వరకు కూడా కదా. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మూవ్ చేసిన తర్వాత అప్పుడు ఏమైందంట, ఫరో రథములు వారి సైన్యం అందరూ ఏంటంటే అందులో మునిగిపోయారు ఎర్ర సముద్రంలో. కానీ అప్పుడు వరకు కూడా 6 నెలలు, అంటే చిన్నపిల్లలు నడుస్తున్నారు, ముసలి వాళ్ళు నడుస్తున్నారు, ఆడవాళ్ళు నడుస్తున్నారు. వారు నడుస్తుంది ఏంటంటే బంగారంతో, విస్తారమైన గుడ్లతోని, పశు సంపదతోని, అన్నిటితోని వారు నడుస్తున్నప్పుడు దేవుడికి ఎంత పట్టింపే ఉందంటే జారిపోయారులే కాదు కదా, అట్లాగేవి కాదు. కానీ దేవుడు ఏంటంటే 6 నెలల నడిపించాడంట కదా. మనకి ఎవరైనా ఇంట్లో సర్వెంట్స్ మాప్ చేసినప్పుడు తడిబట్టు పెట్టినప్పుడు వెంటనే ఏం చేస్తుంటామంటే ఎక్కడ మనం పడిపోతామని చాలా జాగ్రత్తగా నడుస్తాము, ఫ్యాన్ వేసేస్తాము కదమ్మా కదా. మనకి ఎంత బాధ్యత. కానీ ఏంటంటే పిల్లల కోసం అంటే దేవుడు అప్పుడే పట్టించుకున్నాడంట, 6 నెలల నడిపించాడు. అంతటి అద్భుతాన్ని చూశారు కదమ్మా. అంతటి నువ్వు పడిపోవడం కూడా దేవుని చిత్తం కాదు కదా. దేవుడు ఏం చేశాడు, అటువంటి అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా ఇక్కడ ఏముంది, స్త్రీలందరూ నాట్యం చేసి పైన యెహోవాని కీర్తన పాడతారు, దేవుని స్తుతిస్తారు. మిరియాం తర్వాత ఆ స్త్రీలందరూ తంబురు పట్టుకొని నాట్యం చేసి వారందరినీ ఏంటంటే వచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తారు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమ చెల్లించి ఇంకెన్ని రోజులు అవుతుంది, కిందన 3 దినములు నడుస్తారు. ఎట్లాగుంది మనసు, అప్పుడే చూశారు. 3 రోజుల క్రితమే నాకు ఏదైనా మరణకరమైన రోగం వచ్చిందనుకోండి, ఆ 3 రోజుల క్రితం నేను అద్భుతాన్ని చూశాను. వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఎట్లాగుందంట, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు సైన్యము, ఇటుపక్క కుడికి ఎడమకి చూస్తే అది అరణ్యము.
ఎటు పోవలసిన పరిస్థితి లేదు. 4 దిక్కుల్లో కూడా ఇరుకుపడిపోయి ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు మార్గాన్ని సరళం చేసి నడిపించిన తర్వాత అంతటి అద్భుతం ఎన్నడూ ఏంటంటే ఆ నీరు గోడవలే నిలబడిపోయిందంట ఇరు పక్కల కూడా కదా. అటువంటి అద్భుతం కన్నులారా చూశారు. వారైతే చూసి నమ్మిన ప్రజలు అయినప్పటికీ ఏంటంటే 78వ కీర్తనలో ఏంటంటే వారు అనేకమైన అద్భుతాలు చూశారు. వారు నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. మాటికి మరలా ఏంటంటే మళ్ళీ ఆహారం దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా, దేవుడు దయచేయగలడు. చూడండి 78వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అంటే వారు అన్నీ చూసి కూడా చదవండి అక్క. లేదక్క ఆ 19 చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారి దేవునికి విరోధముగా మాట్లాడారు. ఆ పైన అంటే దేవుడు చేసిన అద్భుతాలు, ఆయన నీటిని రాశిగా నిలిపను, పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అందు అగ్నిలో నుండి దేవుని వారిని నడిపించాడంట. అటువంటి అద్భుతాలు చూసి మన్నాని వారు ఆకాశపు దేవదూతల ఆహారాన్ని దేవుడు ఇజ్రాయెల్ కొరకు దేవుడు కురిపించి ఉన్నాడు. అన్నాలు 40 సంవత్సరాలు వారు కనానులో కాలు పెట్టిన తర్వాత అప్పుడు మన్నా మానిపోయింది, ఆకాశం నుంచి కురవడం ఆగిపోయింది. అప్పుడు వరకు కూడా ఏంటంటే దేవుడు తన దేవదూతల ఆహారంతో దీన్ని దేవుడు ఏం చేశాడంటే వాడిని పోషించాడు. అటువంటి అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఎంతైంది, 3 రోజుల క్రితమే వారు స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు. తర్వాత ఏమొచ్చిందంట, సనుగుడు వచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతించలేకపోయారంట. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రిక, ఆ సనుగుడు ఎంత భయంకరమైందంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ మాట. అంటే ఇక్కడ ఏం చేశారంట, ఏం చేశారంట, సంహారకుని. ఎక్కడ వారు ఐగుప్తుల బానిసత్వం నుంచి వారు అదైతే తప్పించుకున్నారు, కానీ వారి జీవితంలోని ఆహారం కొరకు, నీళ్ల కొరకు దేవుని మిరియాము అహరోను ఏంటంటే సేవకుడి మీద సనిగారంట కదా. అటువంటి రీతిగా వారు సనిగి అన్ని పరిస్థితుల్లోని ఏమరంటే ఆఖరికి వారు సంహారకుడిని, అంటే మరణం వచ్చి వారిని ఏంటంటే సంహరించింది. ఇప్పుడు సనగడం ఏంటంటే దేవుడు చేసినవి, దేవుడు మన పరిస్థితిలో చాలాసార్లు మనం వెళ్తుండగా మన పరిస్థితులు ఎట్లాగుంటే అనుకూలమైన పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మన ఆత్మీయ జీవితం లేనప్పుడు, జరగాల్సిన టైంలో జరగలేనప్పుడు, మన జీవితంలో ఏ కార్యాలు అయితే, వివాహాలు అయితే ఏంటి, లేదంటే డెలివరీస్ అయితే ఏంటి, మనం ఏదైతే కోరుకుంటున్నామో, ప్రార్థన చేస్తున్నామో, లేదా అలాంటి సమయాల్లోని లేనప్పుడు ఏమొస్తుందంట, హృదయంలోనే ఒకలాంటిది దేవుడు చేశాడు కానీ ఇది సరిపోలేదు, ఒకలాంటి వ్యతిరేక భావం దేవుడికి. చాలామంది స్త్రీలు కూడా ఇళ్లలోని పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంట, సనుగుతానే ఉంటూ ఉంటారంట. ఏంటంట చూడండి దేని కొరకు సనిగారంట, సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము. వారు వీటన్నిటి కొనికి సరిగి కూడా, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 4-3 నుంచి చదవండి అక్క. చాలక్క ఏం చెప్తున్నారంట, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కానీ ఇప్పుడు సంఖ్యాకాండంలో చాలాసార్లు సనిగారు. ఇంకా
ఏంటంటే మాకు సమాధులు లేవా, మాకు అక్కడ ఉండుంటే మాకు మేలు కదా అని చెప్పి సేవకుడి మీద, నడిపించే నాయకుడి మీద సనుగుతూ ఉన్నారు. వారికి ఏంటంటే వాళ్ళ హృదయంలో దేవుడు చేసిన మీద కృతజ్ఞత కలిగి ఉన్న వాటికి లేని వాటి కొరకు వారు ఏంటంటే ఆస్తున్నారు. ఇంకా ఇది లేదు అది లేదు అని చెప్పి అనుకొని ఏం చేస్తున్నారంటే ఉన్న వాటిని కొరకు, దేవుడు వెనుకున్న వాటిని వారు తిరిగి చూసి ఆ జీవితం బాగుంది అని అనుకుంటున్నారు. కానీ వారు మర్చిపోతుంది ఏంటంటే 430 సంవత్సరాలు ఆ కట్టమైన బానిసత్వం నుంచి దేవుడు వారు మొర్రపెట్టగా దేవుడు దిగివచ్చి ఒక నాయకుడిని లేపి మోషే ద్వారా అక్కడి నుంచి విడిపించారు. దాన్ని వారు మర్చిపోతున్నారు. ముందున్నది వారు దేవుడు ఏదైతే వారికి ఏర్పాటు చేశాడో కనాను దేశంలో ఏదైతే ఉందో వాళ్ళు మర్చిపోయి ఏంటంటే దీనికి ఏంటంటే లేవు చాలాసార్లు గృహాల్లోని ఇది లేదు, గ్యాస్ లేదు, లేదంటే వస్తువులు లేవు, సరుకులు లేవు, లేదంటే పిల్లలు ఇంకా లేవు అంటే మాటికి సనగడం అంటే ఏంటంటే ఒక విషయాన్ని చెప్పడం కాదు, కానీ అంటే ఒక టోన్లోనంటే బాధపడుతూ దేవుని మీద ఆయాసంతో మనం వ్యక్తపరుస్తామంటే ఆ సనిగేటప్పుడు ఏం తెలుస్తుంది అంటే మన హృదయ పరిస్థితి తెలుస్తూ ఉంటుంది. కృతజ్ఞత దేవునికి లేకుండా కలుగజేస్తూ ఉంటుంది. అంటే మనము దేని కొరకైతే దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, బిడ్డలు బట్టి, లేదంటే కుటుంబం బట్టి, వాటన్నిటిని బట్టి, మనకి ఇచ్చిన ఈవులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించే బదులు ఇవన్నిటినీ లేని వాటిని చూపించి ఇక్కడ ఏమంటున్నారంట, ఎన్ని లేవులు ఉన్నాయమ్మా, అంజూరు లేవంట, ద్రాక్ష గెలలు లేవంట, నీళ్లు లేవు, ఇవన్నీ లేవు అని చెప్పి ఏం చేస్తున్నారంట, వారు సనుగుతూ ఉన్నారంట. అన్నీ లేవు అంటే వారికి అక్కడి నుంచి విడిపించిన దేవుడు వారికి ఏవి దయచేయాలో వారికి తెలియదా? దేవుడు 6 నెలలే నడిపించిన దేవుడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు కాలు వాయలేదు, బట్టలు ఏంటంటే చినిగిపోలేదంట. అంతటి పట్టింపుకి కలిగిన దేవుడిని కూడా వారు ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేశారంట. దేవునికి ఆయాసంగా ఉన్నారంట. మాటికి దేవుని కోపాన్ని రేపారంట. మాటికి ఏదైనా మాట్లాడితే ఏమవుతుందంట, ఇంట్లో వివాదం వస్తుందంట. ఏదైనా సామెతల గ్రంథంలో ఉంటుంది, మాటికి ఏదైనా సంగతిని రేపితే దానివల్ల ఏమవుతుందంట, వివాదము వస్తూ ఉంటుందంట. అట్లాగే స్త్రీలకి ఎలాగా అంటంట ఈ సనుగుడు అనేది దేవుడు ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాను, ఎవరు వింటున్నారంట, కొన్నిసార్లు బిడ్డల వల్ల విసిగిపోయి పనులు చేయడం వల్ల, లేదంటే భర్తలు చేయడం వల్ల వాళ్ళు వినలేనప్పుడు, అవిధేయతగా ఉన్నప్పుడు, రక్షణ లేనప్పుడు చాలాసార్లు త్వరగా విసిగిపోతూ ఉంటుంది. మనసు విసిగిపోతున్నప్పుడు వారు వింటున్నారా లేదా అని పట్టించుకోరు. కానీ స్త్రీలు ఏం చేస్తుంటారమ్మా, సనుగుతూ ఉంటాం. కానీ వాళ్ళ గుడారంలో నుండి ద్వితీయోపదేశకాండం 1:29 ఉంటుంది. వారు ఎందుకు కనాను దేశంలో పంపించలేదంటే ఒక రీజన్ దేవుడు ఏం చెప్తాడంటే, వారి గుడారంలో నుండి వారు సనిగారంట. మనం అనుకోవచ్చు మన ఇళ్లలో ఉన్న మా ఇల్లు, మా పిల్లలు, మా కొరకు మేము సనుగుతున్నాం, ఆ మాత్రం చేస్తే ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. మా పిల్లల కోసమే సనుకున్నాం, బయట వాళ్ళ కోసం, నా భర్త కోసమే సనుకున్నాం, అది నాకు ఆయాసం కలిగింది, నొప్పి కలిగింది, వాళ్ళు సరిగ్గా లేరు, మేము ప్రార్థన చేస్తామని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ సనుగుడు దేవునికి హేయమైనదిగా కనిపించింది. అంటే దేవునికి ఇష్టం లేని క్రియగా కనిపించింది. దేవుడికి ఇష్టం లేని కార్యంగా అది కనిపించి దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే, నేను వించున్నాను అని అంటున్నాడు. దేవుడికి వినబట్టలేదు. మన ఇంట్లోనే మనం వాళ్ళకి వింటారు, కొన్నిసార్లు వాళ్ళు వినేటట్టు మనం చెప్పం కదా. ఎందుకు సనుగుతున్నావు అని అడుగుతారు, మళ్ళీ వెళ్ళాలిపోతే ఒక్కొక్కసారి కదా. చాలామంది పిల్లలు కొన్నిసార్లు మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా వినరు. ఆ తర్వాత నేను అడుగుతూ ఉంటాను, ఏం సనుగుతున్నా చెప్పేది గట్టిగా చెప్పు అని అంటూ ఉంటాను కదా. వినబడినా వినకపోయినా కానీ ఎవరికి వినబడుతుందంట, మన దేవుడికి వినబడుతుంది. ఈరోజు మనకి తెలియాల్సింది ఏంటంటే, సనుగుడు అనేది ఒక పాపము కదా. చింతించకూడదు. ఎట్లాగా దేవుడు చెప్పాడో మన పరిస్థితులు బట్టి మనం కూడా ఏంటి చింతించకూడదు అంట. జలకి 2 కుమార్తెలు ఉన్నారంట. ఏంటంటే ఒక కుమార్తె పేరు ఇమ్ము, రెండో కుమార్తె పేరు కూడా ఇమ్మే కదా. అట్లాగా ఇమ్ము 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 అని చెప్పి, లేదంటే లేదని స్త్రీలుగా మనమే ఖచ్చితంగా మనదే బాధ్యత. ఇంట్లో ఏది లేకపోయినా దాన్ని మళ్ళీ పూరించాలి, భర్తీ చేయాలి, చూసుకోవాలి. కానీ ఒకటే విషయాన్ని బిడ్డల కొరకు అయితే నేను వారి మాట వినట్లేదేమో లేని, ఫీజుల విషయం లేని, ఇంట్లో సరుకుల విషయం లేని, కానీ ఏంటంటే మాటికి ఏంటంటే సనిగితే అది ఆయాసం. అంటే
మన బాధ వ్యక్తం చేయడం వేరే విషయం కానీ మనం పంచుకోవడం వేరే విషయం కానీ దేవుని మీద ఆయాసంతో దేవుడు చేయలేదని కృతజ్ఞత లేని హృదయంతో ఇంకా మనకి అది సరిపోలేదని చెప్పి వీళ్ళందరూ చేశారు. దేవుడు అంటున్నాడు, మీరు మోషే అంటూ ఉంటాడు, మేము సనుగుతున్నారే, మేము ఏ పాటి వారమో మా మీద కారు మనుషుల మీద సనుగుతున్నారు, కానీ మీరు సనుగుతున్నప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు దేవుడితో ఒక సంబంధం, సరైన సంబంధము, మీకు దేవుడికి ఆ సంబంధము సరైనది లేదు. ఎందుకంటే ఇచ్చింది పిల్లల్ని ఇచ్చింది పరిస్థితులకి, మీ ప్రతి పరిస్థితి దేవుడికి తెలియంది కదా, ఆ పరిస్థితుల్లో దేవుడే నడిపించాడు. అందుని బట్టి ఏంటంటే దేవుని శక్తిని, దేవుని హస్తాన్ని, లేదంటే దేవుని సహాయాన్ని మనం ఏంటంటే అవిశ్వాసం, వీళ్ళు ఏం చేశారంట, వారు నమ్మలేదు, అనేకమైన కార్యాలు చూశారు కానీ ఏంటంటే నమ్మలేకపోవడం, అవిశ్వాసం వల్ల వాళ్ళు హృదయంతో నమ్మారంటే ఈ అరణ్యములో ఎందుకు వచ్చింది సనుగుడు, దేవుడు మాకు సిద్ధపరచగలడా అంట, వారికి మాంసం కావాలంట, ఏంటంట ఆ దేవుడికి మన అవసరతలు అయితే తీరుస్తాడు కానీ అంటే కీరకాయలు అప్పుడు మన్నా ఉంది కానీ వారికి రోజు మన్నా చూస్తుందంట, మన్నా చూసి వారికి నాలుగు చచ్చిపడిపోయింది కాబట్టి వారికి అన్నీ అక్కడికి గుర్తొస్తున్నాయంట. అందుకే దేవుడు ఏం చేశాడంట, శనిగ ఏం చేశారంట, వారికి దేవుడు పంపించాడంట, పూరిళ్ళని పంపించాడంట. పూరిళ్ళు అంట ఒకలాంటి పక్షులు ఏం చేశారంటే ఆ గాలి పంపించి ఒక మార్గంలో వెళ్తున్న పూరెల్ని వాటిని బలవంతంగా ఇంకొక దేవుని గాలితో యెహోవా గాలిని పంపించిన తర్వాత ఏమైతే వారికి బలహీనం అయిపోయి కొంచెం ఒక 3 అడుగులు పాలెంలోని ఎగిరేటట్టు, అంటే ఈ ఇజ్రాయేలు పట్టుకునే అంత వారు తీసుకున్నారంట. అది ఏంటంట విస్తారంగా వాళ్ళు ఏరుకున్నారట. తక్కువగా కొంచెంగా ఎవడో ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏరుకుంటే ఒకడు ఎలా ఏరుకున్నది ఉంటుందంటే ఒక 10 గాడిదలు మోసుకునేంత పూరిళ్ళు కానీ లేదంటే 50 ఏంటంటే బుట్టలు ఏరినంత తీసుకున్నారు. అంటే ముసలోళ్ళు కానీ వేగంగా పరిగెట్టలేని వారి యవ్వనస్తులు కాకుండా, అంటే అంతగా దేవుడు చేసి వారికి వెక్కసం పుట్టించేనంత కదా, వెక్కసం పుట్టింది. ఇంకా ఆ మాంసము వాళ్ళ పళ్ళసందులో ఉండే, ఇంకా వెళ్ళకముందే కూడా దేవుడు వారందరి మీద వాళ్ళందరిలోని బలవంతులందరినీ దేవుడు నాశనం చేశాడంట. అంత సనిగారు దేవుని దగ్గర పొందకుండా వారు పొందుకున్నారు కానీ దేవుడు వారందరినీ నాశనం చేశాడు. ఆ ప్రాంతానికి ఏంటంటే దురాశ కదా, వారికి దురాశ, వారికి ఆహారం లేకపోవడం కాదు కానీ వారికి ఆహారం దేవుడు దయచేస్తూనే ఉన్నాడు, కానీ అంతకు మించి కావాలని వారు సనిగారు గొనిగారు. ఏమైందంటే ఆ ప్రాంతాన్ని అంతటికీ దురాశ వల్ల అంటే హిబ్రోతు హత్తావా అనే ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. దాన్ని మనం చూసినట్లయితే స్త్రీలమైన మేము ఎక్కడ సరి చేసుకోవాలంట, మనం సనిగే వాలంగా వండుకోవాలి. మన గృహం నుంచి రక్షణ సునాదంలో అయితే బయటికి వెళ్ళాలి కానీ విసుగుపోయే వారంగా ఉంటాం. విశ్వాసం అని పేరు పెట్టుకున్న మనం అంటే విశ్వాస జీవితంలో విశ్వాసులుగానే విశ్వాసపూరితమైన మాటలే మన జీవితాల్లో రావాలి. అంటే విశ్వాసం ఎట్లా ఉంటుందంటే చాలాసార్లు ఏంటంటే వెలిచూపుని బట్టి మనము నడవకూడదు. అవునమ్మా, మనంతా ఏంటంటే చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారే ధనిలు. ఎందుకన్నారంటే చూసి చాలామంది ఏంటంటే నమ్మలేకపోయారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసిన వారు వారి దేవుని ప్రణాళికలోంచి దేవుని వాగ్దాన భూమిలోంచి వారు తొలగిపోయారు. కానీ మనము ఏం చేస్తున్నామంటే యేసయ్యని చూడలేదు, నమ్మలేదు, కానీ ఇక్కడ రాయిన దాన్ని బట్టి మనం విశ్వసించాము. విశ్వాసపు నేత్రాలతోని మనము విశ్వసించాం కాబట్టి మన నడక ఎట్లాగా ఉంటుంది, విశ్వాసపు నడకే ఉండాలి. కాబట్టి ఏం చేయాలంట, మనం విశ్వాసులను పేర్లు పెట్టుకొని చాలాసార్లు సనుగుడు ఎప్పుడు వస్తుందంటే కష్టం వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు, సందేహం వచ్చినప్పుడు, దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు, దేవుడు ఇంకా మౌనంగా ఉన్నాడు అని అంట. యోబులో కూడా దేవుడు ఏంటంటే అన్నీ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే చాలాసార్లు ప్రశ్నిస్తూనే ఉంటాడు. నా గర్భదినమును, నేను పుట్టిన దినమును, నా తల్లి నన్ను కన్నిన దినమును శపిస్తూనే ఉంటాడు కదా. అక్కడ చాలా ప్రశ్నలు ఉంటాయి. దావీదు అంటాడు, నీవేళ నన్ను మర్చిపోయావు, నీ ముఖమును ఎందుకు చాటు చేసుకున్నావు, నీ దక్షిణ హస్తం ఎందుకు మారిపోయిందని నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు. ఆ సమయాలన్నిట్లో కూడాను ఏం చేయాలంట, విశ్వాసంకు క్రియలు. మన విశ్వాసం అని పేరు పెట్టుకున్నప్పుడు మన క్రియలు కనిపించాలి. క్రియలు అంటే విశ్వాస సహితమైన మాటలు కనిపించాలి, విశ్వాస సహితమైన క్రియలు కనిపించాలి. క్రియలేని విశ్వాసం ఏంటంట
మృతము. మన విశ్వాసం అని అనుకుంటున్నాం, కానీ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మన విశ్వాసపూర్తిగా మనం లేనప్పుడు, పిరికివారమైనప్పుడు, బెంబేలు ఎత్తిపోయినప్పుడు, లేదంటే కలవరపడినప్పుడు ఎట్లా ఉంటుందంట. ఒకసారి చూడండి, కొన్నిసార్లు పెన్షను, ఒకసారి మా డాడీ చెప్పారు, పెన్షను తీసుకోవడానికి ఆప్ చేస్తారంట. ఎందుకనంట, నువ్వు వచ్చి మళ్ళీ నువ్వు బ్రతుకున్నట్టు సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే నేను బ్రతికే ఉన్నాను కదా అని వెళ్ళి చెప్తే అలాట్లేదు, మళ్ళా మీరు సబ్మిట్ చేస్తేనే మీ పెన్షన్ మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటామంట. అట్లాగా మనం బ్రతుకున్నట్టే ఉంటాం, విశ్వాసంలోని పేరు అన్నట్టే ఉంటూ ఉంటాం, కానీ మన జీవితాల్లో విశ్వాస సహితమైన నడక మన జీవితాల్లోని ఉండదు కదా. ఒకరోజంట మార్టిన్ లూథర్ గారు ఒక విషయం బట్టి చాలా కృంగిపోతున్నారండి, చాలా మదన పడిపోతుంటే ఆమె భార్య వచ్చి ఆయన ప్రోత్సహించడానికి, బలపరచడానికి చాలా ప్రయాసపడిందంట, చాలా చేసిందంట, చూసిందంట. ఎందుకో మరి ఆయన బయటికి ఆ విషయాన్ని చెప్పటం లేదు, పంచుకోవట్లేదు, కానీ ఆ విషయంలో కృంగిపోయినట్టు భార్య అయితే చూసిందంట. కొన్నాళ్ళకి అయిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత అప్పుడే ఆమె కొన్ని నల్ల డ్రెస్ వేసుకొని ఆయన ముందు తిరుగుతూ ఉందంట. అప్పటికి ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు సడన్గా చూసి ఏమైంది, ఆ రోజుల్లో నల్లగా అట్లా బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఏంటంటే ఎవరో చనిపోయారు, సంతాపంకి లేదంటే శోకానికి నిదర్శనంగా చిహ్నంగా ఉండేదంట. అప్పుడు ఆయన మళ్ళీ చూసి ఏమైంది, ఏమైనా అయిందా, ఎవరు చనిపోయారు అని అడిగితే అప్పుడు ఆవిడ అంటూ ఉంటుందంట చాలా చమత్కారంగా, నీ విమోచకుడు చనిపోయాడు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన స్పృహలోకి వస్తూ ఉంటాడనమాట. అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇంత బాధపడుతున్నావు, ఇంత కృంగిపోతున్నావు, ఏంటంటే నీ దేవుడు చచ్చిపోయాడేమో అన్నట్టు నువ్వు బాధపడుతున్నావు, కాబట్టి నిన్ను మళ్ళా ఏంటంటే నీకు స్పృహలోకి రావడానికి, నీ దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడని మళ్ళా నువ్వు తెలుసుకోవటానికి, మళ్ళా నేను బలపరచడానికి ఏంటంటే ఇట్లాగా నేను చెప్పానని చెప్పిన తర్వాత ఆమె సుబుద్ధికి లేదంటే చమత్కారానికి మెచ్చుకొని ఆ తర్వాత ఆయన మళ్ళీ బలం పొందుకొని ముందుకి వెళ్తాండ. చాలాసార్లు మన జీవితాల్లోనే మన క్రియలు ఉండవు, విశ్వాసయుతంగా నడుస్తూ ఉంటాం కానీ క్రియలు ఉండవు, లేదంటే లేనట్టుగానే, దేవుడు లేనట్టుగానే మన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి, మన పోరాటాలు అన్నిట్లోనే అంతవరకు విశ్వాసంలో ఉంటాం, కానీ ఆ సమయానికి వచ్చేసరికి పరిస్థితులు చూస్తున్నప్పుడు పేతురు అంతవరకు నడుస్తూ ఉంటాడు, దేవుడిని చూసినంతసేపు అడుగులు వేస్తూ ఉంటాడు. అంతమంది అపోస్తుల్లోని కనీసం ఒక 2 అడుగులు నీటి మీద నడిచిన వాడు ఒకడ పేతురువైన. గాలిని సముద్రాన్ని చూసినాం. మనకు కూడా ఏంటంటే అప్పటి వరకు నడుస్తున్నట్టే ఉంటాం, విశ్వాసంగా ఉన్నట్టు ఉంటాం. పరిస్థితులు కొంచెం మారేసరికి ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయంలోనే ఏంటంటే దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడంటే ఏంటంటే వీరు ఎంతవరకు నడవగలరు, సమృద్ధి అంతా ఒకసారి ఇచ్చేమనుకోండి వీరు వైదొలిగి వెళ్ళిపోతారేమో, వెనక్కి వెళ్ళిపెడతారని విడిచిపెట్టేస్తారేమో అని అంటుండదు. 8వ అధ్యాయము 2వ మాట, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకుంటకు. దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తామో లేదోనని దేవుడు మనకి శ్రమలు ఇప్పుడు మధ్యలో వదిలిపెట్టేస్తామా దేవుడిని కదా, అట్లాగా విడిచిపెట్టేస్తామేమో అని చెప్పేసి దేవుడు అంటే లేదో అని, గైకెందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటాక. ఏంటంటే మన హృదయంలోని ఏంటంటే క్రియల రూపంగానే బయటపడుతుంటే మన దేవుడు నిజంగా ఉన్నాడా, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడా లేదా అని మన క్రియల్లో, మన మాటల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు కదమ్మా. నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకోమంట. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడే మనం దేవునికి లొంగుతాం. అప్పుడే అమ్మ అణచినప్పుడు అంటే కష్టం వస్తుంది, నీరు లేనప్పుడు, ఆహారం వచ్చినప్పుడు అప్పుడే మనం ఆ సమయంలోని ఎట్లా నిల్చుంటామో అదే తెలియాలి కదా. ఆగూరు భక్తుడు అంటూ ఉంటాడు నాకు, చూడండి సామెతలు 30లో ఉంటుంది, ఒక మాట తీయండి, 30:8 అనుకుంటాను, 38 ఎలా పేదరికంనైనను 30:8 సామెతలు 30 పేదరికంనైనా ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపమంట. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను
విసర్జించి యెహోవా ఎవడినని అందునేమో, లేక బీదునై దొంగలి నా దేవుడు నామంను దూషిను. బేదవాడినైతే ఆహారం కొరకు ఎవరినైనా దొంగతనం చేసి ఆహారంని ఏంటంటే నా దేవుడి నామానికి దూషిస్తానేమో. ఆ సమయంలో ఏంటంటే దేవుడు మనల్ని పరీక్షిస్తారంట కదా. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మన హృదయాన్ని అణిచి అప్పుడు మనము దేవుని పట్ల ఎట్లా ఉంటామనేది దేవుడు చూస్తాడు. అందుకే స్త్రీలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలంటే సంహారకుడిని ఏంటంటే మరణం వచ్చింది, వీళ్ళు సనిగి గుడారాల్లో సనిగారు, దేవుడికి వినబడింది. మనం మర్చిపోతూ ఏంటంటే మన పిల్లల మీద మనం సనుగుతాం, భర్త మీద సనుగుతున్నాం, పరిస్థితులు బట్టి సనుగుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మీద మనం ఆయాసపడుతున్నాం, దేవుని మీద విశ్వాసం లేకుండా మనము సనుగుతున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి. దెలీలా ఏం చేసింది? తన నోటి మాటల వలన ఏంటంటే సంసోన్ని అడుగుతుందంట బంధించడానికి. ఫిలిస్తీన్ సర్దార్లు వస్తారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటే ముమ్మారు నువ్వు నన్ను అబద్ధమాడావు, నువ్వు ఎగతాళి చేసావు, నీ బలం ఎక్కడుందని అంటే నువ్వు ఇది చెప్పావు అది చెప్పావు. అది కాదు. కానీ ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీ ఏం చేసిందంట, ఒక బలవంతుణ్ణి తన మాటలతోని కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కదా. న్యాయాధిపతుల గ్రంథం 16:16 తీయండి ఎవరైనాను. చెప్పండి. చూడ ఎట్లాగైందమ్మా అనుదినము. ఎవరంట? దెలీలా ఏంటంటే ప్రేమించేది. ఎంత ప్రేమించాడంట? 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు సనగడం అంటే ఒకటే విషయాన్ని మాటి మాటికి ఏంటంటే ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆయాసపడమంట. ఎట్లా చేసిందంట? మాటలు చాలా బాధించిందంట. పోనీ రహస్యాన్ని చెప్పేయడం కాదు, కానీ ఎట్లా సంసోను మనసు ఎట్లా వచ్చిందంట, దాన్ని మళ్ళీ తన ప్రాణము విసిగిపోయిందంట. అట్లా ప్రాణం విసిగిపోయేటట్టు ఉంటుంది. పిల్లల మీద పిల్లల్ని ఎఫెసీయుల గ్రంథంలోని ఎట్లా అంటే మీరు దేవుని శిక్ష యందు బోధ యందు మీరు పెంచండి అని చెప్పి, ఇంకొక మాట ఇట్లాగా ఏంటంటే పేరెంట్స్ కూడా చెప్తుంటారు, తల్లిదండ్రులు మీరు వారి కోపంని రేపగా. ఎప్పుడు వారి కోపం రేగుతుందంట? చెప్పిందే చెప్పి మనం అన్ని కోపాన్ని రేపుతూ ఉంటామంట. భర్తకు కూడా ఒకసారి అంట ఒకరిద్దరు యవనస్తులు వారు ప్రేమించి వివాహం చేసుకున్నారంట. ఆమె ఒక ధనికమైన కుటుంబం నుంచి వచ్చిన తర్వాత వివాహమైన తర్వాత పరిస్థితులు అట్లా ఉండేది. సామాన్యమైన ఉద్యోగం భర్తది. చేసిన తర్వాత నిన్న ఒకటే సనుగుడంట. వచ్చిన తర్వాత ఆయనది ఆ జీతం తక్కువ, నాకున్న ఏంటంటే అవసరతలు తీరట్లేదు, దీన్ని లేదంటే నా బట్టలు కొనుక్కోవడానికి కానీ ఇన్ని ఖర్చులు. కానీ మా ఇంటి దగ్గర అయితే మా నాన్నగారికి బోల్డ్ అంత జీతం ఉండేది, నన్ను చాలా రాణిలా చూసుకుంటున్నారు. అవన్నీ రోజు నువ్వు లంచం తీసుకోవు, నీతంటావు న్యాయం అంటావు, వచ్చిన జీతం దేనికి సరిపడలే. విసికి ఏం చేశాడంట, ఇటు లంచము తీసుకోలేక ఇటు రోజు ఈ మాటలు చెప్పలేక ఏంటంటే ప్రాణం విడిచాడంట. ఇట్లా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అట్లాగా విసిగించి అట్లా భార్యలుగా ఉండకూడదండి. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము ఒక భక్తుడు అంటాడు, అ వే టు అ మెన్స్ హార్ట్ ఇస్ త్రూ మౌత్. అంటే ఒక పురుషుడు మనసు గెలవాలంటే దట్ వే ఈజ్ ఓన్లీ త్రూ ద మౌత్. అంటే అర్థమైందమ్మా? ఆ వే టు అ మెన్స్ హార్ట్ ఈజ్ త్రూ అ మౌత్. అంటే ఒక పురుషుడిని ప్రేమను మనం పొందుకోవాలని, లేదంటే మన పనులు జరిగించుకోవాలంటే, ఇంకో మాటలను మనం చెప్పాలంటే ఏం చేయాలంటే చక్కగా మంచిగా వండి పెడితే రెబెక్కా ఏం చేసింది, యాకోబుకి మంచి భోజనం అంతా సిద్ధపరిచి దీవెనలన్నీ కొట్టించేటట్టు తెలుసు రెబెక్కాకి కదా, తెలుసు కాబట్టి అవన్నీ చక్కగా వండి పెట్టిన తర్వాత దీవెనలన్నీ యాకోబుకి వచ్చేసాయి. అట్లాగే ఈ రోజుల్లో అయితే అది అవ్వట్లేదు. మంచిగా వండిపెట్టి మంచి భోజనం వండిపెట్టి మన చేతులతో వండిపెట్టినట్లయిది అటువంటి విధంగా ఉండకూడదు. చూడండి, సామెతలు 17:1 ఉంటుంది, రుచి అయిన భోజన పదార్థములున్న కలహంతో కూడి ఇండి ఉండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తినుట మేలు కదా. మనం పిండి వంటలు వండి అన్నీ పెట్టి పక్కన కూర్చొని సరిగినట్లయితే కదా, చెప్పిందే చెప్పి ఇది లేదు అది లేదు ఇది కావాలి ఇమ్ము లేదంటే లేవు అని మనం చెప్పినట్లయితే ఎట్లా విసిగిపోతారంట, వారి ప్రాణం విసిగిపోయి ఏం చేశారంట, ఎంత రుచిగల భోజనం పెట్టినప్పటికీ కూడా కదా, ఎంత వండి పెట్టినప్పటికీ కూడా అటువంటి ఉండటానికి వారికి ఇష్టం లేదు. చూడండి, ఇంకోటి 16 ఉంటుంది, ఆ పక్కనే 15-16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా అందు భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుటే
మేలు అని ఉంటుంది. ఇంకొక మాట చూడండి, 16-17 కాదక్క, లేదక్క అది కాదు. చూడండి, జరిగిన సంగతి మాటి మాటికి పక్కన 9లో ఉంటుంది. ప్రేమను వృద్ధి చేయగోడు వాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమంట మిత్రభేదము చేయును. జ్ఞానం కలిగే స్త్రీలు ఇవన్నీ ఏంటంటే సొలొమోనుకే బాగా స్త్రీల కొరకు తెలుసు. ఎందుకంటే ఈ స్త్రీల కోసము ఎవరు రాశారు ఈ సామెతలు? 700 మంది, 300, మొత్తం 700 + 300 ఇంతమంది భార్యలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తోని ఎట్లా ఉండాలి, ఎంత నువ్వు వండి పెట్టు అక్కడ పక్కన అంటే ఎట్లాగుంటుందంటే వాళ్ళకి ఎంత మంచి భోజనం పెట్టినప్పటికీ ఎంతగా చక్కగా ఏంటంటే మనం సరిగ్గా మాట్లాడలేము అనుకోండి, వారు ఏం చేస్తారంట అటు విధంగా వారికి ఉన్నప్పటికీ కూడా వారు ఉండటానికి ఇష్టపడరు. ఈ రోజుల్లో అయితే అసలే ఈ ఛాన్స్ లేదు. ఎందుకంటే బయటన స్విగ్గీలు జొమాటోలు అన్నీ వచ్చాయి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఈ రోజులు లేవు. అందుకే సనిగే స్త్రీలుగా ఉండి దేవుని ఉగ్రతను మన కుటుంబాలని మనం రప్పించుకోకుండా ఎట్లా ఉండాలంట, ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అన్ని ఏ విషయంలోని చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు ఏ విషయంలో సనగగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలోని మనం దేవుని ప్రార్థన చేయవలన అని ఉంటుంది. ఇంకొక మాట చూద్దాము, ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము 15వ మాట, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఎట్లాగమ్మా? ప్రతి కార్యం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అట్టి జనము మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూడండి, యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, 5:9లోని చదవండి. ఏంటంట, ఒక్కరి మీద ఒక్కరు కూడా మనము సనుక్కోకూడదంట. ఎందుకంటే తీర్పు ఉంది. ఎక్కడున్నాడంట న్యాయాధిపతి? వాకిటినే ఉన్నాడంట. ఎక్కడ? బయటికి కూడా వెళ్ళవసరం లేదంట. చాలా దగ్గరలో మనము తీర్పు ఎవరి నిమిత్తమో మనము తీర్చకూడదు. చూడండి, పేతురు రాసిన పత్రిక ఇంకొక మాట ఉంటుంది, 4:9, సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడు. ఒకరినొకరు ఆతిథ్యం చేయడని చెప్పి రాసుదిలేదు పేతురు భక్తుడు. ఏంటంటే సనుక్కోకూడదంట. ఎందుకంటే అలా సనిగింది. ఎవరు సనిగారు? మార్తా సనిగింది. ఊరికే ఏంటంటే ఇన్ని పనులు పెట్టుకొని, నీకు చింత లేదా ప్రభువా, మరియని కొంచెం పంపించచ్చు కదా, ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చెయ్యాలని అంటుంటుంది. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కొంచెం మనం టైం తీసుకుంటాం, ఎక్స్ట్రా టైం తీసుకుంటాం. బాగా చేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన వారు బాగా తినాలని, మనం సంతోష పెట్టాలని, తిన్నవారి తర్వాత మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని జాగ్రత్తగా చేద్దాం. దానికి కొంచెం శ్రమ కావాలి, నీ సమయం కావాలి, నీ శక్తి కావాలి, అంతకు మించిన ఓర్పు కావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు పౌలు, సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడం అంటే. చూడండి, అంటే కష్టం వస్తుంది, బాధ వచ్చినప్పుడు మన హృదయంలోని చెప్పడంలో తప్పేం లేదు. వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, నాకే ఎందుకైంది, నాకే దేవుడు మౌనంగా ఉన్నాడా, లేదంటే దేవుడు ఏం పని చేయట్లేదా, ఇవన్నీ ఉంటాయి. చూడండి, మనకి ఆదికాండానికి ఇది పాత నిబంధన గ్రంథానికి నూతన నిబంధన గ్రంథానికి ఒక పేజ్ ఖాళీగా ఉంటుంది. అందరికీ ఉందమ్మా? చూడండి, ఒక పేజ్ ఖాళీగా ఉంటుంది. మలాకి నుంచి మత్తేలోపు ఒక పేజ్ ఖాళీగానే ఉంటుంది. అది ఏంటంటే అది దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే దాన్ని బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే సైలెంట్ పీరియడ్, అంటే నిశ్శబ్ద కాలం. అంటే దేవుడు పని చేయడం అంటే దేవుడు మాట్లాడలేదంట. మాట్లాడిపోవడం అని అంటే ప్రవచనాలు లేవు, గ్రంథాలు ఎవరు రాయలేదు, ప్రవక్తలు లేరు. కానీ గాడ్స్ యాబ్సెన్స్ ఇస్ నాట్ అంటే ఇక్కడ ప్రజెంట్ దేవుడు లేడన్న మాట్లాడినా దేవుడు కార్యం చేయట్లేదని కాదు కదా, అంతేనమ్మా? దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన రక్షకుడు. ఏంటంటే
ఈ లోకాన్ని సృష్టించిన రక్షకుడు ఈ సృష్టిలోకి రావడానికి దేవుడు పరిస్థితులన్నీ సానుకూలంగా పరుస్తున్నాడు. చూడండి, ఎవరైనా డెలివరీ అయితే ఎవరైనా మన కుటుంబంలోని ఎట్లా బేబీ ఇంటికి వస్తుందంటే కావాల్సిన బట్టలు, పరిస్థితులు, సామాన్లు అన్నీ, బెడ్స్ అన్నీ ఎట్లా రెడీ చేస్తామో మనకే అలాగుంటే సృష్టికర్త అయిన దేవుడు ఇందులోకి రావడానికి ఏంటంటే దేవుడు పని చేస్తున్నాడు. అప్పుడు పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తున్నాడు అంటే గ్రీకులు పరిపాలించారు, రోమీలు పరిపాలించారు, ఆ ముందు పరిసేయులు, బబులోనియలు పరిపాలించిన తర్వాత ఇక్కడ హఠాత్తుగా రోమీలు పరిపించే కాలం ఎట్లాగొచ్చేసింది ఏసేపు టైంలోనే మత్తయి సువార్తలో వచ్చేసరికి. అంటే బ్యాక్గ్రౌండ్లో దేవుడు పని చేస్తూ ఉన్నాడు. రూతు గ్రంథంలో కూడా ఏంటంటే ఒక్క మాట కూడా దేవుడు ఉంది. అంటే దేవుడు లేడని కాదు, అంటే గాడ్స్ యాబ్సెన్స్ ఇస్ నాట్ ఇస్ లేడు అని కాడని కాదు, దేవుడు ఉన్నాడు బిహైండ్ ద స్క్రీన్స్, మౌనంగా ఉన్నాడు అని అంటే ఏంటంటే ఇంకా నీ ముఖమును ఎందుకు చాటు చేసుకుంటున్నావు అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఇంకాగా ఏంటంటే సంకల్పించాడు, ఇంకా నీ జీవితంలో త్వరపట్టి చేయడానికి ఇంకా ఏంటంటే దేవుడు పూనుకున్నాడంట. నీ కార్యం ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాగ్దానం చేసిన దాన్ని, మనం వేచి ఉన్నదాన్ని చేయటానికి ఆ పని మీద దేవుడు ఇంకా ఏంటంటే హీస్ వర్కింగ్ బిజీ ఆన్ ఇట్ అని ఉంటుంది. అందుకే చూడండి, హబక్కు రాసిన పత్రికలో చూడండి, ఇట్లాగా మనం విశ్వాసీ జీవితంలోని చాలా మనకి అనుమానాలు వస్తాయి, సంశయములు వస్తూ ఉంటాయి. ఎందుకు ప్రభువా ఇట్లాగుంది? అట్లాగే ఈ హబక్కు ప్రవక్తకు కూడా ఏం చేస్తూ ఉంటాడంట, ఎన్నో వచ్చాయి. ఎందుకు ప్రభువా ఏంటంటే నీ ప్రజలు నీతిమంతులు ఏంటంటే వారు ఏంటంటే శ్రమలు పాలైపోతున్నారు, నిందలు పాలైపోతున్నారు, నీతిమంతుల మీద అన్యాయస్తులు ఏంటంటే వారు దోచుకుంటున్నారు అని చెప్పి ఏం చేస్తున్నారంటే బాధపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి తన ఉక్రోషాన్ని, ఆక్రందని ఏంటంటే ఎవరికి చెప్పుకున్నాడంటే వీళ్ళలాగా ఇప్పుడు ఎవరు మన ముందు చూసినట్టు ఇజ్రాయెల్ లాగా ఏంటంటే ఆహారం కొరకు, నీటి కొరకు ఏంటంటే వారు సనుక్కునే అది వేరు, వారి ప్రశ్నలు వేరు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తెప్పించావు, మాకు ఆహారం లేదా, మాకు సమాధులు లేవు. ఇక్కడ మనం చూసుకున్నట్లే వాళ్ళకి ప్రశ్నలే. ఇక్కడ ఈ ప్రవక్త చూస్తున్నప్పుడు ఈ ప్రవక్తకి కూడా ఏమున్నాయమ్మా ప్రశ్నలు ఉంటానే ఉన్నాయి. చూడండి, హబక్కు రాసిన పత్రికలోని ఒక మాట స్టార్టింగ్లో ఉంటుంది, యెహోవా చెప్పండి అక్క. చాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఈ ప్రవక్త చూసినప్పుడు, ప్రజలందరినీ చూస్తున్నప్పుడు నీతిమంతులకే కలుగుతుంది, నీతిమంతులే నష్టపోతున్నారు, నీతిమంతులే నిందలు జరుగుతున్నారు, నీతిమంతులు ఏంటంటే వారు ఎంత నీతిగా భక్తున్నప్పుడు కూడా వారు వర్ధిల్లేకపోతున్నారు. కానీ దుష్టులు ఏం చేస్తున్నారంట, వాళ్ళు వర్ధిల్లుతున్నారు, వారి బిడ్డలు మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నారు. అట్లాగా వారు చూస్తున్నప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు ఏంటంటే హృదయంలో కష్టం వస్తుంది, బాధ వచ్చినప్పుడు ఏం చేశాడంట, దేవుడిని నిందించలేదు. కానీ మనం ఎవరి దగ్గరికైనా దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు హృదయం అంతా మనం దేవుని పిల్లలుగా మనకు వచ్చినవి ఏంటంటే ఆ బాధ అంతా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంది. మనం దేవుని దగ్గర ఆ సమాధానంలో ఖచ్చితంగా యోబు అనేకమైన ప్రశ్నలు వేశాడు, కానీ వాటన్నిటికీ దేవుడు సమాధానం అయితే చెప్పలేదు. కానీ ఇక్కడ కూడా హబక్కు కూడా ఏంటంటే ఎందుకు ఇట్లాగ అవుతుంది, ఎందుకు దుష్టుల మీద దుష్టులు లేస్తున్నారు, నీతిమంతులకి, నీ ప్రజలకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందంటే ఏంటంటే అక్కడ హబక్కు కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ ఏం చెప్తాడంటే చెప్పడు ఏంటంటే మీరు నీతి న్యాయంగా మీరు జీవించండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నీతిమంతుడు 2వ అధ్యాయంలోనే లేదక్క, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకు. ఈ మాట ఎక్కడ చూస్తాం మనం, రోమిల్ రాసిన పత్రికలు కూడా ఉంటుంది. ఏంటంటే నీతిమంతుడు ఏంటంటే నువ్వు అవన్నీ పట్టించుకుంటే ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ చుట్టూ కూడా ఏంటంటే దేవుడు ఏం చెప్తాడు, బబులోనియల్ దేశం వస్తుంది ఏంటంటే యూదా ప్రజలందరినీ కూడా చెరలోకి పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇంకొక మాట ఏం చెప్తాడు, మరలా వారు తిరిగి యెరూషలేముకి వారు సమకూర్చబడతారు. ఆ 70 సంవత్సరాలు చెరైనప్పుడు మరలా వాళ్ళు
తిరిగి వస్తారు. కానీ మీరు మాత్రం ఎట్లా ఉండాలంట? విశ్వాసం మూలంగా. కనబడుతున్న పరిస్థితులు అన్నీ ఏమీ లేవు. చూడండి, హబక్కు 3వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది 16లో. నేను వినగా, ఏంటి, దేవుడి మాటలన్నీ చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి తీర్పు ఉగ్రత ఏంటంటే యూదుల మీదకి రానే ఉంది. బబులోనియల్ ఒక చెడు దేశాన్ని, కల్దీల్ని తీసుకొచ్చి నేను మిమ్మల్ని, ఇజ్రాయెల్ని నేను శిక్షిస్తాను, శిక్షించి చెరలోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా నేను సమకూరుస్తానని చెప్పిన తర్వాత ఏంటంటే, నేను వెనక జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని ఏం చేస్తానంటే శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. దేవుడు బయలుపరిచిన తర్వాత ఏమంటున్నాడంట, ఇంకా చేయాల్సింది నేనేమీ లేదు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు కాబట్టి, సమస్తము తెలుసు కాబట్టి నేను చింతించిన అవసరం లేదు, నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఏమంట, ఊరకొని కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్నది అంట. అంటే దేశం మీద అందరూ వచ్చి, కల్దీలందరూ వచ్చి యూదులు పట్టుకెళ్ళిపోతారంటే నాశనం వస్తుంది, తీర్పు వస్తుంది అని చెప్పినప్పుడు అంతరంగము కలవరపడుచుంది. ఆ శబ్దం నాకు పెదవులు కదులుచున్నది అని చెప్పినప్పటికీ 19వ మాటలో చూడండి, ప్రభువగు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. దేవుడైతే పరిస్థితులనైనా వెంటనే తీసేడు, కానీ పర్వతాల వంటి కాళ్ళు ఏమవుతున్నాయంటే ఇక్కడ నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నది, నా కాళ్ళు పైన ఎక్కడ ఉంచండి వణుకుచున్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏమైందంట, దేవుడు నా కాళ్ళను, మౌనంగా ఉన్నాడంట, దేవుని చెప్పుకున్నాడంట. దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడని నమ్మాడు, విశ్వసించాడు. దాని కాబట్టి దేవుడు ఏం చేశాడంట, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, వణుకుచున్న కాళ్ళు ఏమయ్యమ్మా, లేడి కాళ్ళ వలె. ఈ లేడి కాళ్ళు అంటే ఎత్తైన పర్వతాలని ఈ లేడి ఏం చేయగలదంట, వారి ఎక్కగలదంట. అటువంటి బలం గల కాళ్ళు గల దేవుడు చేశాడంట. ఆ పైన ఉంటే చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. అంటే పూయడి, ఇప్పుడు పూలు ఎప్పుడు పోస్తున్నాయంటే దానికి అర్థం ఏంటంటే భవిష్యత్తు కోసం. భవిష్యత్తుని మనం చూసినప్పుడు కూడా అదేమి ఏంటంటే ఏం ఆసక్తికరంగా లేదు, నువ్వు నమ్మేటట్టు ఏం లేదు, అది నీకు ఏదైనా నీ మంచి జరుగుతుందని ఆశ అయితే లేదు. ఆ తర్వాత చూసినప్పుడు చేనులో పైరు పంటకు రాకపోయినంటే ప్రస్తుతం కొరకు, ప్రెజెంట్ బాగాలేదు, పాస్ట్ బాగాలేదు, ఫ్యూచర్ బాగాలేదు. అంటే ఇప్పుడు పోస్తేనే కదమ్మా అప్పుడు దాని పళ్ళు అవుతూ ఉంటాయి. అంటే అట్లా పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా, నీ ఫ్యూచర్ నీకు అంధకారంగా ఉన్నప్పటికీ కూడా, పైరులో పంట చేనికి రాకపోయినా, నువ్వు కష్టపడ్డావు, నువ్వు చేసావు, కానీ ఇంట్లో పరిస్థితులు ఇంకా అట్లాగే ఉన్నాయి కదా. నీ కష్టం వచ్చింది, నీ శ్రమ అంతా చేసి నువ్వు చేసినప్పటికీ ఇక్కడ ఇంకా అప్పులు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి, కుటుంబంలో ఏం మారలేదు. ఇంత కష్టపడి ప్రయాసపడినప్పటికీ, అది ఏ విధమైన లోకానుసారమైనప్పటికీ ఆత్మానుసారమైనప్పటికీ, అంటే చేనులో పైరు పంటకు రాకపోయినను లేదు. ప్రస్తుతం పరిస్థితి ఏమి అంధకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ఏమీ లేదు. తర్వాత సాలలో పశువులు లేకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయిన. అంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే పశు సంపద అని ఆ రోజుల్లో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లాంటి, మన క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే పాస్ట్ కదా, భవిష్యత్తు సరిగ్గా లేదు. పోనీ ఏమైనా బ్యాంక్ కార్డులు ఉన్నాయా, ఏదైనా నమ్మడానికి, నిన్న మొన్న ఏమైనా జరిగిందని ఆశపడ్డానికి మళ్ళీ చేయడానికి, అటువంటిది లేదు. ప్రస్తుతం ఎట్లా ఉంది, చేతిలో సరిగ్గా లేవు, పరిస్థితులు నమ్మేటట్లేవు. రేపు పొద్దున బాగుంటుందని అనుకుంటా అంజూరపు చెట్లు పూయటమే లేదు. అంటే ఈ పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ 3 లైన్లోని అయినప్పటికీ నేను కూడా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. మనం ఏం చేయగలమంట, సంతోషించాలంట, దేవుణ్ణి నమ్మాలంట. యాకోబు నిన్ను పేరు పెట్టి పిలిచాను అని చెప్పి అంటుంది 43. నేను తప్ప వేరొక దేవుడు లేనేలేడు అని అనేక మార్లు చూడండి. యెషయా రాసిన గ్రంథం 43లోని నేను పేరు పెట్టి పిలుచుకుని, ఒక ఆవిడంటే సెన్సెస్ అవుతున్నప్పుడు ఏంటంటే చూడండి లెక్కలు తీసుకుంటారు కదా, వచ్చినప్పుడు ఏమ్మా మీ ఇంట్లోని పిల్లలు ఎంతమంది అంటే ఆవిడ పెద్దోడు, చిన్నోడు, బుజ్జోడు, చిట్టోడు అన్ని పేర్లు చెప్తుందంట. అట్లా కదమ్మా సంఖ్య చెప్పు అని అంటూ ఉంటుందంట. నా పిల్లలు ఏమైనా మేకలో గొర్రెలా నువ్వు సంఖ్య అడుగుతున్నావు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, నేను 9 నెలలు కన్న పిల్లని నువ్వు ఎట్లాగ అడుగుతావంటే కదా, అట్లాగ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం లోకానికి సంఖ్యలే కావాలి, నంబర్లే కావాలి. మన దేవుడికి ఏంటంటే ఈ నోస్ బై నేమ్. ప్రతి వ్యక్తికి మనం పేరుని బట్టి దేవుడు
ఎరిగి ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో, లేదంటే ఈ విశ్వంలో, ఈ భూమిలో, ప్రపంచం నలుమూలలో ఎంతమంది అయితే ఉన్నామో కూడా వారందరినీ ఏంటంటే దేవుడు హీ నోస్ బై ఆర్ నేమ్, మన పేరుని బట్టి. నేను చూడండి ఆ మాట చూసుకొని ముగించేసుకుందాం. చెప్పండి. అదేనాక చదవండి. పేరు పెట్టి మళ్ళీ ఇంకో మాట చదవండి. 45వ అధ్యాయము 21. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడిగా ఉన్నావు, నేను నిన్ను మరచిపో జాలను అని ఉంటుందంట. దేవుడు ఏం చేశాడంటే మనల్ని సృష్టించి గర్భంలో మనం నిర్మించి మనకు సహాయం చేయవాడని యెహోవా ఇట్లాగా సెలవిచ్చుచున్నాడు. ఏంటంట, నేను తప్ప వేరొక దేవుడు లేడంట, నేను తప్ప ఆశ్రయ దుర్గము వేరేది లేరంట. మనం తామే సాక్షులు, వారు గ్రహించువారు కారు, ఎరుగును వారు కారు కనుక వారు సిగ్గుపడరు. దేవుడు ఏమన్నా, నేను తప్ప వేరే ఆశ్రయ దుర్గం లేదు, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఇంకా మునుపు లేడు, రాబో దినాల్లో కూడా లేడు. కాబట్టి ఐ నో యూ పర్సనలీ, అంటే నేను వ్యక్తిగతంగా నిన్ను పేరు పెట్టి, మన తల్లి తండ్రి పెట్టిన పేర్ల కన్నా దేవుడు మనని పేరుతో మనని పిలిచినవాడు, మన ఎరిగినవాడు, మన పరిస్థితులు చూస్తున్నవాడు. కాబట్టి విశ్వాసం అని పేరు పెట్టుకుని మనం ఎట్లా అంటే విశ్వాసం తగిన క్రియలు చూపించాలి, విశ్వాసం తగిన నడకను మనం చూపించి మన విమోచకుడు సజీవుడు అని చెప్పి మనము చూపించగలగాలి. ఆయన ఇంకనూ సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి మనము భయపడిన అవసరమే లేదు కదా. మనం ఎందుకంటే పూజిస్తుంది ఏంటంటే విగ్రహాల్ని కాదు, కానీ ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మనము ఇంకనూ ఆయన్ని విశ్వసించవచ్చు. ఇంకనూ మన దేవుడు ఏంటంటే బలవంతుడు, మన విమోచకుడు బలవంతుడు, ఆయన ఇంకనూ సజీవుడైన దేవుడు కదా. మన క్రైస్తవ విశ్వాసానికి పునాది నిరీక్షణే కాబట్టి మన నిరీక్షణకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన ఈ దినమున నాయన స్త్రీలమైన మిమ్ము నాయన అనేక విషయంలో నాయన నీ గ్రంథం నుంచి ధ్యానించుటకు నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభువా. నాయన మాకు తెలిసి తెలియక అనేక సమయంలో ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రభా నువ్వు చేసిన నాయన మేళ్లను మరచి ప్రభా నువ్వు ఇచ్చిన ఈవులన్నీ నువ్వు ఇచ్చిన నాయన ఆశీర్వాదాలన్నింటినీ మేము మరచి ప్రభా మా పట్ల నువ్వు చేస్తున్న నాయన ఇవన్నీ కార్యములు మరచి ప్రభా మేము స్తుతించలేకపోతున్నామేమో ప్రభా, మా జీవితాల్లో నేను కనపరచలేకపోతున్నాం నాయన. నీ నామానికి చెల్లించాల్సిన మహిమ మేము చెల్లించలేకపోతున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం నాయన. చేదైన వేరు ఏదైనా ఉన్నట్లయితే ప్రభా నాయన ఆ సనుగుడిని ప్రభా, ఆ ఫిర్యాదు చేసే నాయన ఆ స్వభావాన్ని నాయన స్త్రీలమైన మమ్మును నాయన మీరు పరిశీలించమని వేడుకుంటున్నాం ప్రాణ. నీకు ఆయాస్కరమైనది, నీకు హేయమైనది మా జీవితాల్లో ఉంటుండగా ప్రభా అది తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. నిన్ను స్తుతించుట నాయన యథార్థవంతులకు శోభస్కరము అన్న రీతిలో ప్రభా నీవు ఇచ్చిన ప్రతి మేలను బట్టి ప్రభా నేను అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా మమ్మల్ని దీవిస్తున్న నాయన దేవుని బట్టి ప్రభా ఎల్ల వేళలో ప్రభా మా పెదవుల మీద ప్రభా నీ స్తుతియాగం ఉండులాగిన, మా నోటి నిండా నవ్వు ఉండులాగిన ప్రభా నాయన ఈ సంవత్సరం ఏ విధం చేత నేను కన్నీళ్ళతో విత్తి ఉండగా ప్రభా నాయన సంతోష ఫలములు నాయన పనులు నాయన మేము మోసుకునే వారంగా ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ రిసీవింగ్గా ప్రభా మా జీవితాల్లో ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి చేదైన వేరును నాయన మీరు తీసివేయమని వేడుకొంచున్నాం నాయన. ఆత్మీయ జీవితంలో నీకు అడ్డుగా ఆటంకంగా నీ కొరకు ఫలించకుండా నీ కొరకు నమ్మకంగా జీవించకుండా ప్రభా మా మాటలైతే నాయన మా స్వభావంలోనే ఏదైతే ఉన్నో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని చెక్కమని వేడుకొంచున్నాం నాయన. మమ్మల్ని నాయన సరిచేయమని వేడుకొంచున్నాం నాయన. నీ స్వారూప్యంలోకి ప్రభా నీ సౌందర్యంలోకి నాయన మమ్మల్ని చెక్కమని వేడుకొంచున్నాం ప్రభా. నీ చేతులకు మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా జీవితాన్ని సరిచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అట్టి విధంగా నైనా సనిగేవారుగా కాకుండా ప్రభా నేను స్తుతించేవారుగా నాయన మా గృహంలో నుంచి సంతోష గానములు వెళ్ళుటకు ప్రభా అనేక మందికి వింతైన జనాంగంగా ప్రత్యేకమైన రీతిలో మా నడవడి, మా మాటలు, మా జీవన శైలి ఉండులాగున ప్రభా నీకు సాక్షులుగా నాయన మా జీవితాలను మేము కనపరచుటకు నాయన
దీవించమని వేడుకొంచున్నాం. నా మా కుటుంబాన్ని కట్టుటకు, మా బట్టలతో మాట్లాడుటకు నాయన జ్ఞానం కలిగి స్త్రీల వారే నా ప్రవ్వ, మీరు నాయన జ్ఞానం కలిగి నోరు తెరచులాగా నా ప్రవ్వ, మా బిడ్డలను క్రమపరుచుకుంటూ నాయన నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. నీ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం. నాయన మా కుటుంబాలకి దీవెనకరంగా ఉంచమని వేడుకొంచున్నాం. మెట్టుకు నాయన వచ్చిన స్త్రీలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించి నీ మేళ్లతో తృప్తిపరిచి సంతోషంతో నాయన మా గృహంలో వెళ్చుండగా మాకు తోడుగా ఉండమని, మళ్ళా నాయన మేము కలుసుకున్న సమయం వరకు నాయన నీ కృప మా వెంబడి ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.